బయట ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎంటైర్ ఫేస్బుక్ అన్నిట్లో చూసినా కూడా అన్ఫేర్ 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 అంటున్నారు. ఫస్ట్ ఎలిమినేషన్ది చెప్తే ఫుల్ బ్లాంక్ అనమాట. నిజంగానే ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అప్పటికి ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట, ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి. సో ఇంకా అట్లా అయిపోయింది. సో నీకు ఎంటర్ ఈ జర్నీ ఏమనిపించింది? ఫస్ట్ 2 వీక్స్ ఎక్కడో నచ్చలేదు ఆడియన్స్కి. సో ఫీడ్బ్యాక్ వచ్చింది, చేంజ్ చేసుకోవాలి అనిపించింది. మంచిగా వెళ్తుంది, విన్నింగ్ అవుతానని అనుకున్నా, విన్నర్ మెటీరియల్ అని అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎల్లోన్ ఫీలింగ్ ఎందుకు వచ్చేసింది ఒక్కసారిగా? అంత ఎందుకు ఎల్లోన్ అయ్యావు? అసలు ఏంటో ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే నెగిటివ్ వైబ్ అనేవారో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది. నాకు ఒక టాస్క్లో కొంచెం ఇంజరీ అయ్యింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్లో నేను కూర్చునేదాన్ని. పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే వాడిని ఇలా ఓదార్చి బెడ్ పైన కళ్ళు తుడిచి నిన్ను కెప్టెన్ చేసే బాధ్యత నాది అని చెప్పావు. ఇద్దరున్నారు సపోర్ట్ చేయడానికి, నన్ను అందరూ టార్గెట్ చేసేసారు, నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని బాధపడ్డావు. బట్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం, నాతో డిస్కషన్స్కి అవాయిడ్ చేయడం, ఏదో ఒకటి చేసేవారు. బయటకు వచ్చేసాను, బట్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు సపోర్ట్ చేశారు, కలిసి నా గేమ్ చూసి మీరు సపోర్ట్ కోసం నేను ఆశించి ఇద్దరం కలిపి విన్నర్లో చూద్దామని అనుకున్నాము.